ఇలా ఉన్న మా కిచెన్‌ని ఇలా చేయడానికి ఎంత ఖర్చయింది అనేది నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను. బట్ మేమేమేం ఐటెమ్స్ యూజ్ చేసాము, ఇంత నీట్‌గా రావడానికి ఎంత ఖర్చయింది అనే కంప్లీట్ డీటెయిల్స్‌తో చెప్తాను. వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్‌శ్రీ వ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ముందుగా మేము అసలు రెనోవేట్ ఎందుకు చేపించాలి అనుకున్నాము అంటే, సో ఇక్కడ చూస్తున్నారు కదండీ, దేవుడి గది ఉండడంతో చాలా చిన్నగా అయిపోయింది. కింద దేవుడిని పెట్టడం వల్ల పైనున్న 2 రోస్ కూడా మాకు ఖాళీగా ఉండాల్సొస్తుంది. దేవుడి పైన ఏం పెట్టొద్దు అనేసరికి చాలా చాలా చిన్నగా అయిపోయింది. అండ్ స్పేస్ కూడా చాలా చిన్నగా అయింది. ఇరుగ్గా అనిపిస్తుంది. సో అందుకోసమని రెనోవేట్ చేపిద్దాం అనుకుంటున్నాము. సో ఈ వీడియో వల్ల మీకేం తెలుస్తుంది అంటే, మీరు ఒకవేళ రెనోవేట్ చేపించినప్పుడు ఇది మీకు ఒక ఐడియా లాగా యూస్‌ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో రికార్డ్ చేశానండి. అండ్ ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయిపోతుంది. సో ఇన్ని రోజులకు ఈ వీడియో పెట్టే ఛాన్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేస్త్రి వాళ్ళని పిలిపించి అయితే పని చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఒక 4-5 డేస్ అయితే ఫుల్ మెస్ అయిపోయింది. ప్రతిరోజు కడగడం, తుడవడం అలానే అయిపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం కింద స్లాబ్ అంతా పలగొట్టేసి దేవుడి గదిని అక్కడనే ఇంకొక స్టోన్ పెట్టి మంచిగా చేపించాము. మీరు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూసారు కదా లుక్. సో ఇదన్నిటికీ కూడా మాకు ఆల్మోస్ట్ ఒక 8,000-10,000 పడిందండి కాస్ట్. సో ఇక్కడ దీనికోసం మేము కొన్ని ఐటమ్స్ అయితే ముందే కొని పెట్టాను నేనైతే. సో మా హస్బెండ్ చిమ్నీ తీసుకోవడం అవన్నీ కూడా నేను చెప్తాను. విత్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా చెప్తాను. అండ్ ఈ మేస్త్రి వాళ్ళకొచ్చేసి మాకు ఆల్మోస్ట్ 8,000 అలా చార్జ్ చేశారు. మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళదే. అండ్ ఇప్పుడు నేను మీకు 10,000 అని చెప్తున్నాను. బట్ ఇప్పటికి అంటే 1 ఇయర్ అయిపోయింది ఈ వీడియో రికార్డ్ చేసి కాబట్టి. ఇంకా ఎక్కువనైనా అవ్వచ్చు, తక్కువనైతే కాదు. కంపల్సరీ ఎక్కువ అయిపోతది. ఎందుకంటే కన్‌స్ట్రక్షన్‌లో ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటది. చార్జెస్ కానీ తగ్గడం అయితే ఉండదండి. సో ఇక్కడ సిమెంట్ కానీ, మట్టి కానీ ఇవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. మేమైతే ఏం తీసుకురాలేదు. సో మొత్తం అంతా కలిపి ఒక 10,000 అయితే ఇచ్చాము. కిచెన్ చిన్నగా ఉండడం వల్ల ఎంత నీట్‌గా చదురుకున్నా కూడా అదంత లుక్ అయితే అనిపించలేదు. సో అందుకోసం అనేసి రినోవేట్ చేయడం స్టార్ట్ చేసాము. ఒకప్పుడు నేను నా సగం టైంని కిచెన్‌లోనే గడిపానంటే నమ్ముతారా? నేనే కాదు, ఆల్మోస్ట్ లేడీస్ అందరూ అలానే ఉంటది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ 4-5 డేస్ పట్టింది. ఎవ్రీ డే అయితే ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోగానే మొత్తం అంతా సిమెంట్ పట్టిన దాన్ని కడుక్కోవడం, తుడుచుకోవడం ఇదే అయిపోయింది. నాకు దీంట్లో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. ఇల్లు ఎంత నీట్‌గా ఉన్నా కిచెన్ నీట్‌గా లేకపోతే ఉన్న రోగాలన్నీ కిచెన్‌లో నుండే వస్తాయి. మీరేమంటారు అనేది నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. సో ఇక్కడ పుట్టి ఏస్తున్నాడు మా హస్బెండ్. ఇదంతా చేసిన తర్వాత టైల్స్ అవన్నీ తెప్పించాము. తర్వాత ఇతనైతే పుట్టి ఏస్తున్నాడు. అది వేయడానికి ఒక 5,000 ఏమో అలా అడిగారు. సో అతనికి ఎందుకు ఇవ్వాలి అనేసి, నాకు ఆల్రెడీ వచ్చంట పుట్టి వేయడం. సో తనైతే వేస్తున్నాడు. సో ఒకరోజు కలర్ వేశాడు అండ్ అలాగే ఇంకో రోజు పుట్టి వేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు అనొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వీడియో తీస్తున్నా. నాకు ఇలాంటి పనులు రావు, నేను ఎప్పుడు చేయలేదు. సో ట్రై చేయాలా ఫ్యూచర్‌లో ఒకవేళ పని ఉంటే. ఓన్లీ కన్‌స్ట్రక్షన్‌కి అలాగే కలర్స్ అవన్నిటికి కలిపి 10,000 లోపే అయిందండి. అది కూడా 1 ఇయర్ బ్యాక్ కాబట్టి చూడండి ఎంత డెడికేషన్‌తో ఏస్తున్నాడో కలర్ కూడా. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా అయింది. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మీరు చూసారు కదా ఎంత ఇరుగ్గా ఉందో. బట్ ఇప్పుడు చూడండి చాలా స్పేషియస్‌గా అనిపించింది. కానీ ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే, ఇంత పెద్దగా అయినా కూడా మళ్ళీ ఇరుగ్గానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏదన్నా పీకించేసి మళ్ళీ కట్టించుకోవాలేమో అనిపిస్తది అప్పుడప్పుడైతే నాకు. చూడండి ఇదంతా కూడా కింద కూడా ఒకటి బేస్మెంట్ లాగా ఏపిచ్చి కిచెన్ పెట్టుకోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి అయితే చేసుకున్నాము. మీకెలా అనిపిస్తుంది మా కిచెన్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ ఐడియాస్‌లో మీకు ఏదైనా నచ్చితే తప్పకుండా ఫాలో అయిపోండి. సో ఇవన్నీ కూడా నేను డెకరేషన్ పర్పస్‌లో అయితే పెట్టుకున్నానండి. అప్పుడు మంచి నీట్‌గా చదురుకున్నాము. ఎంతైనా కొత్త కిచెన్ చేపించుకున్నాక ఎంత నీట్‌గా చదురుకోవాలనిపిస్తది కదా! తర్వాత మళ్ళా క్యాజువలే అనుకోండి. సో ఇవన్నీ కూడా నేను మీషోలో నుండి ఆర్డర్ చేసుకున్నాను. చాలా చాలా మంచిగా వచ్చాయండి క్వాలిటీ అయితే. అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా. మీకు ఒకవేళ దీని లింక్ కావాలి అనుకుంటే నన్ను కమెంట్స్‌లో అడగండి. ఎక్కువ కమెంట్స్ వస్తే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీ అందరికి. సో ఆ రోజు మంగళవారం అవ్వడంతో నేను దీపం కూడా పెట్టాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. సో చిమ్నీ అని చెప్పాను కదా, అది కూడా మేము
ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. సో ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చివర్లో కనిపిస్తుంది. సో ఇలా మీకు రినోవేట్ చేసుకోవాలి అనుకుంటే ఎంత చిన్న గదినైనా కూడా చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఇంకా కొందరు అయితే ఎంత బాగా చేస్తారో కదా. సో నాకు షేర్ చేసుకోవాలి, ఇది ఒక మెమరీ లాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగిందండి. మీకు ఎలా అనిపిస్తుంది మా కిచెన్ అనేది తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ చిమ్నీ ఎందుకు అవసరమా అంటారేమో. సో దాని నుండి ఒక్కొక్కసారి పొగ వస్తుంది కదా, అది హెల్త్కి మంచిది కాదంట. సో అందుకోసం అనేది ఈ చిమ్నీ పెట్టించాము. అండ్ మాది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుందండి. కొంచెం మనకు డైరెక్ట్ ఇక్కడ కిచెన్ లో నుండి బయటకు కనిపించేలాగా ఉంటుంది ఓపెన్ కిచెన్ మోడల్లో. సో నాకు ఆల్మోస్ట్ మా ఇంటి మొత్తంలో ఫేవరెట్ ప్లేస్ అంటే కిచెనే. అండ్ ఇష్టం లేని ప్లేస్ కూడా కిచెనే, ఎందుకంటే మొత్తం పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఇదే పనులు చేసుకుంటూ ఉండాలి కాబట్టి. అండ్ ఇష్టమైన ప్లేస్ ఎందుకు అంటే మంచిగా అన్ని కుక్ చేసుకొని మనకి ఇష్టం ఉన్నాయి తిని మంచి చాలా సరదా అయిన టైం గడపొచ్చు అన్న ఉద్దేశంతో ఇష్టము అదే, కష్టము అదే. సో మీకు మీ ఇంట్లో ఫేవరెట్ ప్లేస్ ఏదో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నాకు తెలుసు ఎవరు చేయరు, కాకపోతే ఏదో చెప్పాలి అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. అండ్ ప్యూరిఫైయర్ ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను హోమ్ టూర్ లో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము అతి తక్కువ ధరలో మా కిచెన్ ని ఎలా మేకోవర్ చేసినాం అనేది ఈ వీడియో. సో చిన్నగా ఉన్న కిచెన్ ని కొంచెం పెద్దగా ఎట్లా చేసినాం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో రండి. సో ముందుగానైతే ఇది తీసుకున్నాం, ఇది మీషోలో తీసుకున్నా. ఒకవేళ దీని లింక్ మీకు కావాలంటే కమెంట్స్లో చెప్పండి, చూపిస్తాం, పెడతా. సో నెక్స్ట్ ఈ బోర్ల స్టాండ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు హోమ్ టూర్లో చూసినట్టయితే ఇక్కడ మొత్తం దేవుడు రూమ్ ఉండే, దేవుడు రూమ్ లాగా చిన్నగా. సో దాన్ని మొత్తం దిగిచ్చేసి ఈ విధంగా అయితే చేసినాము. పైన దేవుడి పైన ఏం పెట్టొద్దు కదా, సో ఆ విధంగా మొత్తం ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది. సో అందుకని ఇది తీపిచ్చేసి ఈ విధంగా అయితే వేసినాము. అండ్ నెక్స్ట్ చిమ్నీ తీసుకున్నాడు, ఇది 15,000. సో ఇట్లా ఆన్ చేసుకొని ఇలా లైట్ కూడా ఉన్నది. ఇంకా దీంట్లో ఏం మోడ్స్ ఉంటాయో ఇక మా ఆయనకే తెలుసు, నాకు తెలియదు. సో ఇది వచ్చేసి 15,000 పడేది కాస్ట్. మీకు ఒకవేళ దీన్ని లింక్ కావాలన్నా కూడా కమెంట్స్లో అడగండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ ఇదంతా నార్మల్ మన కిచెన్ టూర్ చేసినప్పుడు, హోమ్ టూర్ చేసినప్పుడు చూపించాను కదా. అండ్ ఈ బాక్సెస్ అయితే కూడా మీషోలోనే తీసుకున్నా. 24 బాక్సెస్కి 300-400 పడింది కాస్ట్ అయితే. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే నన్ను అడగండి, నేను చెప్తా. అండ్ ఇది కూడా అంతే, ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. అండ్ ఇదంతా నార్మలే, ఇవి కూడా జస్ట్ చూపించడానికి చెప్తున్నాం. అండ్ కొత్త ఒక కుండ కూడా తీసుకున్నాం, ఇది ఉగాది పచ్చడి వేసుకొని దాన్ని వాటర్ లాగా కూడా వాడుతున్నా అన్నట్టు. అండ్ ఇది చూసిందా ఎంత తల మెరిచిపోతుందో. ఇట్లా మెరవాలంటే టిప్పు కోసం షార్ట్ పెట్టినా, అది కూడా చూసేయండి మీరు, ఈజీగా మంచిగా అయిపోతుంది. ఎంత నీట్గా అయింది చూసిందా. అండ్ ఇవన్నీ చూడండి, ఈ విధంగా మేమైతే మా కిచెన్ ని చిన్నగా మేకోవర్ చేసినాము. అండ్ ఇప్పుడే చేయడానికి రీజన్ ఒకటి వచ్చేసి డబ్బాలన్నీ నిండు ఉన్నాయి, సామాన్లా పోయినాం మొన్న నేను డిమార్ట్కి, అందుకే నిండు ఉన్నాయి, ఉండి జర మంచిగా ఉంటాయని ఇప్పుడు చేస్తాను. ఇంకొకటి దీపం ప్రయోగం చేస్తాను కింద. హాయ్ చెప్పు, ఏడ్చింది బయటకు వచ్చింది. సో ఈ కిచెన్ మేకోవర్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్